హెడ్ఫోర్డ్షైర్కి సంబంధించినటువంటి కళాశాలలో వారికి టీచింగ్ని అంటే వారికి విద్యను బోధిస్తూ ఉంటారు. భారతదేశానికి సంబంధించి భారతదేశంలో మాట్లాడేటువంటి భాష, భారతదేశంలో మొఘల్ పరిపాలన చేస్తూ ఉండే వారికి సంబంధించిన అరబిక్ కానీ పర్షియన్ కానీ, అలాగే భారతదేశంలో మనకి సంస్కృత భాష ఉండే దానిని, బెంగాల్కి వెళ్తే బెంగాల్, తెలుగు రాష్ట్రాలకు వెళ్తే తెలుగు, కర్ణాటకకి వెళ్తే కన్నడ, కేరళకి వెళ్తే మలయాళం. సో ఇలా వివిధ రీజనల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో వీటిని అన్నింటినీ కూడా బ్రిటన్లో ఎవరినైతే ఇంట్రెస్టెడ్గా ఉండి తీసుకున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో 16 నుంచి 18 సంవత్సరాల వారికి సంబంధించి వారికి ఈ లాంగ్వేజెస్ని బోధిస్తూ ఉంటారు. భారతదేశంలో మాట్లాడేటువంటి భాషలు, సర్వీస్ రిలేటెడ్గా ఎలా ముందుకెళ్ళాలి అనేటువంటి అంశాలను బోధిస్తారు. సో ఇలా వీటిని బోధించడంలో కీలకంగా ఎవరు కనబడతారు అని అంటే చామ్నీ గారు, జాన్సన్స్ గారు. సో ఈ ఇద్దరు కూడా వివిధ భారతీయ భాషలను బోధించేటువంటి అధ్యాపకులుగా కొనసాగుతారు. 1806లో ఏదైతే ఈ హెడ్ఫోర్డ్షైర్ హైలీలో ప్రారంభమైనటువంటి కళాశాల ఈ సివిల్ సర్వెంట్స్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి వారిని రెడీ చేస్తూ ఉందో, ఈ కళాశాల అనేది 1857 సిపాయిల తిరుగుబాటు వరకు కూడా ఇలా సివిల్ సర్వెంట్స్కి సంబంధించినటువంటి ఉద్యోగుల్ని తయారు చేసి భారతదేశానికి పంపిస్తూ ఉంటుంది. అయితే 1857 సిపాయిల తిరుగుబాటు, సిపాయి మిటిని తర్వాత భారతదేశంలో క్రౌన్ రూల్ వస్తుంది 1858లో. అప్పుడు విక్టోరియా గారు ఈ బ్రిటన్ చక్రవర్తిగా కొనసాగుతూ ఉంటారు. ఆమె టైంలో ఈ హెడ్ఫోర్డ్షైర్కి సంబంధించినటువంటి ఈ కళాశాలను క్లోజ్ చేస్తారు.